శ్యామలక్క, ఏం పని ఇది? వర్క్ ఫర్ హోమ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ నీకు కాదు కదా. ఏంది ఇది? వర్క్ ఫర్ హోమ్ పొరుగు రాష్ట్రం అంటూ హైదరాబాద్ నుంచి, అందున కూకటపల్లి నుంచి పనిచేస్తున్నావు. ఈ ప్రశ్నలో ఎవరన్నా అడిగితే మన నాయకులు ఏమని జవాబు చెప్పుకోవాలి చెప్పు. ఏంటోనండి, మన శ్యామలక్క గారు కూకటపల్లిలోనే కోటి సంతకాల సేకరణ చేస్తుంది. ఈ మధ్య కొన్ని నిరసనలు కూడా కూకటపల్లి నుంచి చేస్తుంది. దాని విషయాలు తెలుసుకుందాం. రాజకీయాల్లో నిరసనల కంటే ఒక పద్ధతి ఉంటుంది. అరెస్టులు జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయాలి. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే అదే రాష్ట్రంలో ఉద్యమాలు చేయాలి. కానీ ఏపీ రాజకీయాలు వేదికగా కూకటపల్లి మార్చేసింది మన అక్క. మరి దీన్ని ఏమనాలో అర్థం కావడంలే. ఇది రాజకీయ చిత్రతన లేక డ్రామానా? ఇప్పుడు అదే చర్చ వైసీపీ వర్గాలు హాట్ టాపిక్గా మారుతుంది. అధికార పక్షం ప్రశ్నిస్తే ఏం చెప్పాలన్నా పక్కన పెట్టేయండి. అసలు మామూలుగా మనకు ప్రతిపక్ష హోదా లేని మన పక్షమే కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉంటే ఏం చెప్పాలని అర్థం కాకుండా ఉంది. వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న యాంకర్ శ్యామల తాజాగా చేపడుతున్న నిరసన పార్టీని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డిని అడిగి చేస్తుందా? ఆమె సొంతంగా నాకు తెలిసి వైసీపీ పార్టీని ఆమె లోబర్ చేసుకునిందండి. మొత్తం ఆమె సజ్జల తర్వాత సజ్జల ఫస్ట్ అనుకోండి, జగన్ కూడా కాదు. సజ్జల ఫస్ట్, తర్వాత శ్యామలానే ఉన్నట్టుంది. ఒకప్పుడు వైసీపీ తరఫున గట్టిగా మాట్లాడిన రోజా, విడుదల రజనీలకు బదులుగా శ్యామలాకి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఇప్పటికే రాజకీయ వర్గాలు ప్రచారం సాగుతోంది. అధికారంలో ఉన్న సమయంలో ఆ ఇద్దరు నేతలపై అవినీతి ఆరోపణలు మరియు మౌత్ వారి వాయిస్ ప్రభావం తగ్గిందని భావించిన పార్టీ పెద్దలు శ్యామలాని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని భావించిన శ్యామల తన స్టైల్ మార్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏపీకి వెళ్ళి ఉద్యమాలు చేయడం కంటే తాను నివసిస్తున్న హైదరాబాద్ కూకటపల్లిని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు నడపడం మొదలుపెట్టింది. నెలకు 3 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇస్తున్నారనే ప్రచారం మధ్య తన పాత్రను హైలైట్ చేయాలనే ప్రయత్నంగా ఈ ఆందోళన చేస్తున్నారని విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీపై తీసుకున్న పీపీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ కూడా ధర్నాలు కూకటపల్లిలో నిర్వహించారు. అసలు వాస్తవంగా కోటి సంతకాల్లో లక్షల సంతకాలు కూకటపల్లిలోనే చేపించేశారు. అంతేకాకుండా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు అరెస్టుపై నిరసనలు కూడా కూకటపల్లిలోనే చేయడం మనం విచిత్రం అనిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వారు లొంగిపోయి రిమాండ్కు వెళ్ళిన దీనిపై శ్యామల పెద్ద ఎత్తున డ్రామా చేశారనే ఆరోపణలు వినపడుతూనే ఉన్నాయి. ఈ ధర్నాలో వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి కూడా పాల్గొనడంలో మరొక విచిత్ర ఆసక్తికర అంశం. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఏపీకి సంబంధించిన రాజకీయ పోరాటాలన్నీ తెలంగాణలో, అది కూడా హైదరాబాద్ శివార్లలో ఎందుకు? అక్కడికి వెళ్ళి రావడానికి ఖర్చులు దండగా అనుకున్నారేమో, లేక ప్యాకేజీ రాజకీయాలే సౌకర్యంగా ఉన్నాయా అన్నట్లు కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు శాంతియుత నిరసనలు దిగితే శాంతి భద్రతల పేరుతో తీవ్రంగా స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఇప్పుడు ఈ వర్క్ ఫర్ కూకటపల్లి రాజకీయాలు కనిపించట్లేదని ప్రశ్నలు కూడా వేస్తూ ఉన్నారు. మొత్తానికి వైసీపీ రాజకీయాలు ఇప్పుడు అమరావతి నుంచి కాదు కూకటపల్లి నుంచి నడుస్తున్నాయా అన్న సందేహాలు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. ఇది కొత్త రాజకీయ వ్యూహమా, లేకపోతే ఆమెకు ఇచ్చే 3 లక్షల్లో నేను ఛార్జీలు పెట్టుకొని ఏపీకి తిరగలేనులే అని అనుకుంటుందా, లేకపోతే ఆమెకి ఛార్జీలు ఖర్చు ఇతరత్ర టైఫండ్ ఇస్తానా లేదా అనే విషయాల్లో కూడా కార్యకర్తలకి డైలమాలో ఉన్నారు. మరి చూద్దాం ముందు ముందు ఈమె కూకటపల్లిలో వైసీపీని బలపరిచి ఆంధ్రాలో బలహీనపరుస్తుందా అనే విషయం.